వార్త 6వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ నా మొబైల్స్ ఉంటే కొంచెం మనం నిశ్శబ్దంగా పెట్టుకుంటాం. కొన్ని నిమిషాలు మన బ్రతుకు మార్చే దేవుడి మాటల్ని మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 6:9. తెలుగు స్టార్ట్ చేయాలి. మీరు తెలుగు చదవకపోతే ఇబ్బంది అవుతుంది నాకు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడు మా తండ్రి, ఈ సమయం ఈ తరుణం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట మీకు కోటాను కోట్ల మిలియన్ల బిలియన్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములైనా మా బ్రతుకు కాలంలో మీ ఇష్టాన్ని మీ చిత్తాన్ని మేము చేయడానికి సహాయం చేయండి నాయనా. ఏదో మేము మీలో ఉన్నామని తృప్తి చెందకుండా నిజంగా మీలో మేము ఉన్నామా లేమా అనే విషయాన్ని వాక్యం అనే వెలుగులో మేము చూసుకొని సరిచేసుకోవటానికి సహాయం చేయి. సమయం అయిపోతుంది, వయసు పెరుగుతుంది, ఆయుష్ తరిగిపోతుంది, ప్రపంచ పరిస్థితులు కూడా భయంకరంగా ఉన్నాయి తండ్రి. ఎప్పుడు ముగింపు అనేది అర్థం కాని పరిస్థితులు ఉన్నాం కనుక నైనా మిమ్మల్ని మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ నామకార్థత వేషధారణ మానేసి యథార్థమైన భక్తి కలిగి మేము బ్రతకటానికి సహాయం చేయండి నాయన. మా బ్రతుకు మా జీవితాన్ని మార్చే మీ మాటల్ని మనసు పెట్టి మేము చదివి అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారం బ్రతకటానికి సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామమున మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. మీ అందరికీ యేసు నామమున శుభములు, వందనాలు. యేసుప్రభు చెప్తుండు వాళ్ళకి ఏమని, మీరు ఇలాగ ప్రార్థన చేయండి కదా. ఏమని చదువునైనా వచ్చిన ఒకసారి మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, అందరికీ తండ్రి అయినా, ప్రపంచ మనుషులందరినీ పుట్టించిన వాడు, సృష్టికర్త అయినా, మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే ఏంది? జస్ట్ అట్లా అన్నీ ఊరుకుంటే సరిపోదు కదా. మనకు తర్వాత రోమపత్రికలు కూడా ఉంటుంది, మిమ్మల్ని పట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. అంటే ఆయనను అంగీకరించిన పిల్లలు ఆయన నామానికి మహిమార్థంగా ఉంటే ఆయన నామం పవిత్రపరచబడుతుంది, ఆయన మహిమపరచబడతాడు, ఆయన ఘనపరచబడతాడు. ఒకవేళ ఆయన చిత్తానికి ఇష్టానికి వ్యతిరేకంగా యాంటీగా మనం జీవిస్తే ఆయన నామము మన వల్ల దూషించబడుతుంది. అందుకేమంటాడు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ మీ నామానికి మహిమార్థంగా జీవించాలని అర్థం ఆ అడగటంలో. నెక్స్ట్ ఏమన్నా ఏంటంటే సెంటెన్స్లో, నీ రాజ్యము వచ్చును గాక. నిజంగా ఆయన రాజ్యం వచ్చిందా రాలేదా? వెయిట్ చేయాల్సి వస్తుందా? ఆయన రాజ్యం కోసమే మేము ఎదురు చూడాల్సి వస్తుందా? అనేకమైన సంఘంలో మనం చూస్తే ఎక్కువ శాతం ఆశీర్వచనం ప్రార్థన కంటే ముందు ఈ ప్రార్థన ఖచ్చితంగా చేస్తారు. దీనికి ఒక పేరు పెట్టారు, ఏమని అంటే పరలోక ప్రార్థన. మనం చేసే ప్రార్థనలన్నీ పరలోకానికి చేరేటి. కరెక్ట్ పర్సన్ చేస్తే దేవుని సన్నిధి చేరుతాయి, అవి ఆయన ఆలకిస్తాడు, లేకపోతే పోవవి. మనమే తృప్తి చెందాలా, నేను ప్రార్థన చేస్తున్నాను అంతే. ఇది కూడా దాటది, అది పరలోకానికి వెళ్ళిపోతుంది, అంతరిక్షం దాటిపోతుందా? పోదు. అయితే నీ రాజ్యం వచ్చును గాక అంటే ఆయన రాజ్యం నిజంగా వచ్చిందా, రాబోతుందా, దానికోసం ఎదురు చూడాల్సి వస్తుందా? చాలామంది కాన్సెప్ట్ ఏంటంటే ఆయన రెండోసారి వచ్చిన తర్వాత ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు భూమి మీద. అప్పటి వరకు ఇంకా రాజ్యం రాలేదు కనుక నీ రాజ్యం వచ్చును గాక అంటాడు. అసలు ఆ సందర్భం ఎందుకు చెప్పాడు ఆయన? బైబిల్ని పరిశోధించాలి, మనం పరిశోధించి చదవాలా. చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. 34:16 ఒకటే వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఉందనా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. పరిశీలన ఉండాలి మనకి.
పరిశీలన ఏదో ఓరల్గా డైలీ చదువుకుంటూ పోతున్నాం, ఏదో వింటున్నాం అన్నట్టు మనం ఓరల్గా అట్లా చదువుకుంటూ పోవటం వినటం కాకుండా పరిశీలనతో చదివినప్పుడు, పరిశీలనతో విన్నప్పుడు, ధ్యానించినప్పుడు దేవుడి మాట మనకు అర్థమవుతుంది. ఇది జరిగిందా, జరగబోతుందా? గతం ఉంది, భవిష్యత్ బైబిల్లో భవిష్యత్తు ఉంది, వర్తమానం ఉంది. గత జరిగిపోయిన కాలమా, జరుగుతున్న కాలమా, జరగబోయే కాలం అనేది మనకు అర్థం కావాలా. అర్థం కాకపోతే జరిగిపోయిన విషయాన్ని కూడా మళ్ళీ ఇంకా జరుగుతుందని ఎదురు చూస్తే అర్థం లేదు అందులో. అందుకే ఏమన్నారైనా, బుద్ధి విషయంలో పిల్లలుగా మీరు ఉండకండి, శిష్యులుగా ఉండకండి, పెద్దలుగా ఉండండి. దుష్టత్వ విషయమే శిష్యులుగా ఉండండి అంటున్నాడు. బుద్ధి విషయం ఎలా ఉండాలా? పెద్దలుగా ఉండాలా. మనము ఏజ్ పెరుగుతుంది, బ్యాప్టిజం తెలుసుకోండి కదా, ఇంతకాలం అయిందంటే ఏజ్ పెరుగుతుంది, ఆత్మీయంగా మనం ఇంకా ఎదుగుతుండాలి. అసలు సందర్భం అర్థం కావాలా మనకి. చాలామంది సంఘాలను చూస్తే ఆశ్చర్యమైంది. నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అసలు రాలేదా అంటే మళ్ళీ ఒక పాట ఉంది, యేసు రాజుగా వచ్చుచున్నాడంట. యేసు రాజుగా వచ్చుంటాం కాదు, ఆల్రెడీ రాజు. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పాడు ఆయన. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు, రాజు, కింగ్ అయినా. వీళ్ళేమంటారు, మళ్ళొచ్చి రాజు. అపవాది సత్యాన్ని మరుగుపరిచి అబద్ధ బోధన ప్రవేశపెట్టింది. చూడండి, నేను ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్పాడు? యేసుక్రీస్తు తనకు తను చెప్పలేదు, అడిగారైనని. మత్తయి సువార్త మనకు క్లియర్గా లేకపోతే ఇక్కడ క్లియర్గా రాయించాడు. లూకా సువార్త 11 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చేయుట నేర్పమని చెప్పాడు. అడిగారు ప్రారంభంలో ప్రార్థన చేయటం మాకు నేర్పించయ్యా. యోహాను శిష్యులకు నేర్పాడు కదా, మాకు నేర్పించాడు. పాత నిబంధన కాలంలో అందరూ యెహోవాకే ప్రార్థన చేసేవారు, యెహోవా నామమున చేసేవారు. కొత్త నిబంధన మార్చబోతుండే ఇశ్రాయేల్ ప్రజలతోనే దేవుడు కొత్త నిబంధన మార్చుతా అని చెప్పాడు. పాత నిబంధన సందర్భంలో అనేక సార్లు రాయబడినాయి, వాళ్ళకి అర్థం కాలే. నాడు ఇశ్రాయేలులకు దేవుడి వాక్యం సరిగా అర్థం కాకుండా చేస్తుంది అపవాది. నేడు క్రైస్తవులు కూడా సరిగా వాక్యం అర్థం కాకుండా చేస్తుంది, అందరినీ మాయ చేస్తుంది. దేవుడు వాక్యాన్ని తేలిగా తీసుకోవద్దు, మనము ఈజీగా తీసుకోవద్దు. ఆయన సన్నిధిలో ఉన్నామంటే గొప్ప భాగ్యం ఇది, మనకి ఆనందంగా ఉండాలి. మనము ఏముందండి, ఇప్పుడు నాకు తెలిసినాకు ఆయన హాస్పిటల్ వేశారు ఈసీఏలో, ప్రతిరోజు 40,000 కట్టాలంట. చూడండి, ధనవంతులైతే భరించగలుగుతారు, పేదవాళ్ళు ఏం భరించగలుగుతారు? అలాంటి పరిస్థితుల్లో మనం లేమంటే దేవుడికి కృతజ్ఞత స్తుతులు. ఆయనకి ఇంకా దగ్గరుండి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఆయన మనకి ఆరోగ్యంగా ఉంచితే చాలు, మనకి ఉపవాసం ఉండకుండా ఉంచితే చాలు మనకైనా. అదే మనకి గొప్ప భాగ్యం. అది ఇంకా దేనికోసం ఆశపడవద్దు, ఎందుకంటే ఏమి తీసుకుపోలేము మనము. పోయేటప్పుడు అనారోగ్యాలతో ఒక్కొక్కరు హాస్పిటల్లో నాన్న అవస్థలు పడుతుంటే, ఆ కుటుంబాలంతా నానా బాధలు పడుతుంటే వాళ్ళని చూస్తే ఆశ్చర్యమవుతుంది. దేవుడు చేస్తున్న మేలని, దేవుడు చేస్తున్న ఉపకారంలని అస్సలు మనం గ్రహించటం లేదు. ఆయన మాటలు వింటుంటే ఆనందం కలగాలి, ఆయన మాటలు చదువుతుంటే మనకు ఆనందం కలగాలి. ఎక్కడ కలుగుతుందండి? యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించచ్చు, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడ దివారాత్రములు చదువుతూ దానిస్తున్నాం మనం? ఆదివారం 2 గంటలు కూర్చోవాలంటే ఇబ్బంది. 60-70 సంవత్సరాల జీవితానికి పొట్టకు అన్నం పెట్టడానికి చేస్తున్న పని 8 అవర్స్ 12 అవర్స్ బైబిల్ చదివేది. రోజు ఎన్ని గంటలు చదువుతున్నాము? ఎంతసేపు ఆయనతో సహవాసం ఉంటూ అసలు దేవుణ్ణి ఆరాధించటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మాట వినటమే. అది ఆదివారం ఒకరోజు చేసే పని కాదు, అది శనివారం ఒకరోజు చేసే పని కాదు, అది జీవితకాలం చేసే పని. జీవితకాలం చేసే పని. ఇలా చెప్పాడు, చదువు నేను. యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పించుము. మనం ప్రభులోకి వచ్చి చాలా కాలమైంది, ప్రార్థన తెలుసు మనకి.
ఇశ్రాయేల్ ప్రజల కాలంలో లేము మనం. యేసుప్రభు అన్యులకు బోధ చేయలేదు, ఆ సరౌండర్లోనే ఉన్నాడు ఆయన. పౌలు ద్వారా అన్యులకు కూడా బోధ అందింది. అంటే ఆ ప్రజలలో మార్పు కోసం చెప్తున్నాడు వాళ్ళకి, మీరు ఇలా ప్రార్థన చేయాల, పరలోకమందున్న మా తండ్రి అని. ఎందుకంటే కొత్త నిబంధన యెహోవా పదం ఎక్కడ యెహోవా నామం మనకి వినపడదు. ఇక దేవుణ్ణి ఏమని పిలవాలా, ఎవరు ఏ భాషలోనైనా సరే, డాడీ అంటావా, పప్ప అంటావా, అయ్యా అంటావా, అబ్బా అంటావా, ఏమంటావా అను, తండ్రి అని చెప్పమని చెప్పాడు. ఆయన అందరికీ తండ్రి కనుక తండ్రి అని పిలవాలి. ఇంకా నేను నేర్పాడు వాళ్ళకి, ఈయన ఈ విధంగా చేయండి అని. చదువునైనా అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగా కంటే అయిపోదు. పరిశుద్ధంగా మనం ప్రవర్తిస్తే ఆయన నామం పరిశుద్ధపరచదు. మనని బట్టి అనేకులు దేవుని పొగుడుతారు, దేవుని గణపరుస్తాడు. పిల్లల ప్రవర్తన బాగుంటే తల్లిదండ్రులు హ్యాపీ, వాళ్ళని గొప్పగా యాడ్ చేస్తారు ప్రజలు. అదే పిల్లలు బేకారుగా ఉంటే తల్లిదండ్రులు తిట్టుకుంటారు. అది మహిమాలకి ఘనతాలకి కాదు కదా, దాని అర్థం అది. కంటించొద్దురా, నువ్వు ఆపొద్దు. నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఇదే మాట యేసుప్రభు కూడా చెప్పాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి దగ్గరలో ఉంది. ఇప్పుడు ఇంకోటి తెలియాలి మనకి, పరలోక రాజ్యం సమీపించింది చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు దేనికి ఏమి సమీపం ఉంది? యేసు రాకడ సమీపం ఉంది. మనమేమనుకుంటున్నాం, టైం ఉందిలే అనుకుంటున్నాం. పిల్లల పెళ్లి చేయాలా, వాళ్ళ కోసం ఆలోచించాలి, మనం కొన్ని పెట్టాలి, అన్ని పెట్టాలి, అవి చేయాలి, ఎన్నో చేయాలనుకుంటున్నాం. వయసు మీద పడిపోతుంది. అప్పుడేం చేస్తాం? ఇంకా ఆయన కోసం ఏం చేయలేం. ఎందుకు ఇవ్వాలండి దేవుడు పరలోకం మనకి? ఎందుకు నిత్య జీవాన్ని ఇవ్వాలి? ఏం చేస్తున్నాం ఆయన గురించి? మనం ఆయన కోసం ఏమైనా చేయాలా మనం? పరలోక రాజ్యము సమీపించింది గనుక ఏం చేయాలి మీరు? గనుక మీరు ఏమి చేయాలా? మారు మనసు పొందండి. మీరు మనసు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి. పరలోక రాజ్యం సమీపించింది, దగ్గరలో ఉంది. మీరు మారు మనసు పొందండి. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతుండు ఈ భూమి మీద, స్థాపించబడబోతుండు కనుక ఈ రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి. ఈయనకంటే ముందు వచ్చాడండి ఎవరు? యోహాను గారు. ఆయన ఏం ప్రకటించాడో చూస్తామా? 3వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బ్యాప్టిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించింది. మారు మనసు పొందండి. యేసు కంటే ముందు వచ్చిన ఆయన అదే ప్రకటించాడు, యేసుక్రీస్తు అదే ప్రకటించాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. అసలు నిజంగా వచ్చిందా రాలేదా చూడాలి. ఇప్పుడు మనం చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుండి 35 వరకు కొంచెం నెమ్మదిగా చదవాలి. కిటికీలుగా ఉంటుంది మనకి. ఇక్కడ ఇది అర్థమైతేనే మనకు ఆనందంగా ఉంటుంది, అర్థం కాకపోతే అంత అయోమయం ఉంటుంది. బైబిల్ అర్థమైతే ఆనందం, అర్థం కాకపోతే గజిబిజి అయిపోతాం. అందుకే మన కాన్సెప్ట్ అంతా దీన్ని పెడతాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుండి 35 వరకు నెమ్మదిగా. రాజా నెబుకద్నెజర్ మొత్తం కంప్లీట్గా చదివితే మొత్తం మనకు తెలుసు లిస్ట్ అంట. మళ్ళీ మనం చదువుకుంటాం కనుక మనకి బిట్స్ ఏవేవో ఇప్పుడు సందర్భాన్ని బట్టి మనం చదువుకుంటాం. ఏంటంటే ఆయనకు దర్శనం వచ్చింది ఒకటి. ఆ దర్శనాన్ని వివరించడానికి వీల్లేదు, చివరికి దానియేలే చెప్పాలా దేవుడి సహాయంతో. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ, అంటే చాలా పెద్ద బొమ్మది, స్టాచ్యూ చాలా పెద్దది, విచిత్రమైన స్టాచ్యూది. ఏంటంటే 4 మెటీరియల్ ఉంటుంది అందులో. బంగారము, వెండి, ఇనుము, రకరకాల మట్టి, ఇవన్నీ కలిపి ఉంటుంది. అట్లాంటి బొమ్మ ఎక్కడ కనపడదు మనకి. ఎందుకు ఆ విధంగా దేవుడు దర్శనం చూపెట్టాడంటే అలంకార రూపంగా చెప్పాడు. ఆయన
రూప అలంకారంగా మనం చెప్పాడు, అర్థం అవటానికి చెప్పాడు. అది నిజంగా బొమ్మగా తీసుకోవడానికి వీల్లేదు అక్కడ మనం. చదువు నేనా మళ్ళీ అదే వచ్చిన చదువు ఒకసారి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశం. ఎట్లా ఉందంటే మంచి బ్రైట్నెస్, మహాప్రకాశము. అపవాది బోధ కూడా అలానే ఉంటుంది, మహా బ్రైట్నెస్ ఉంటుంది, వినటానికి హాయిగా ఉంటుంది. 2 గంటలు కాదు 4 గంటలని కూర్చుంటారు వాళ్ళు. వాస్తవాన్ని బోధిస్తే గంట సేపు కూర్చొని ఎదయం. అప్పుడు అర్థమైపోలా, ఆడు నన్ను లాగుతుంది పక్కన వైఫై లాగా. కంటిన్యూ నాన్న. మహాప్రకాశమును, భయంకరమైన రూపము. మహాప్రకాశం ఉంది, భయంకరము. భయంకరమైన రూపమును గలదై తామరి ఎదుట నిలిచేను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారం, అంటే ప్యూర్ బంగారం అనమాట, కల్తీ రోలుగోలు కాదు, అది బంగారం, మేలిమి బంగారం. బంగారమయమై ఉండెను. దాని రొమ్మును భుజములను వెండివి, అంటే 2 మెటీరియల్ కనపడుతుంది కదా. వెండి బంగారం, వెండి బంగారం, వెండి. దాని హృదయములను ఇత్తడివిను, దాని మోకాలును ఇనుమును, ఇనుపయు, దాని పాదములను ఒక భాగము ఇనుపదియు, ఇంకో భాగము మట్టిదే ఉండేను. అంటే 4 రకాల మెటీరియల్ ఉంది ఆ బొమ్మకి. ఈయనకు దర్శనంలో కనపడుతుంది. దీని ద్వారా దేవుడు ఒక విషయం చెప్పాలనుకుంటుండు, దేవుని ప్రణాళిక అంతా చెప్పాలనుకుంటుండు. పాత నిబంధన సందర్భంలో చాలా ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలలో, మోష గ్రంథంలో యేసుక్రీస్తు గురించి అనేక సందర్భాలు రాయించి దేవుడు పెట్టిన నాడు ఇశ్రాయేల్ ప్రజలకి చాలామందికి అర్థం కాలే. యేసు ప్రభు దేవుని కుమారుడు, సర్వలోక రక్షకుడు అనుకుంటలేరు వాళ్ళు, మరియ కుమారుడు అనుకుంటుండు. ఒడ్లవాని కదా యేసేపు కుమారుడు అనుకుంటున్నారు తప్ప సర్వలోక రక్షకుడు అని వాళ్ళు విశ్వసించలేదండి కాలంలో అనేక మంది. 35 అయిందా నేను కంప్లీట్. మరియు చేతి సహాయము లేని తీయబడిన ఒక రాయిని రాయిగా తీసుకోవద్దు మనం. మనకెలా రాయి దేనికంటే పలగొట్టడానికి, దంచటానికి తీసుకుంటాం రాయిని కదా. రాయిని చేతి సహాయము లేని రాయి, తీయబడిన ఒక రాయి. కొద్ది పైకి చదువునైనా. మరియు చేతి సహాయం లేని రాయి, తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టిని కలిసిన ప్రతిమగా పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా విరగొట్టునట్లు తమకు కనపడేను. అంతటా ఇనుమును మట్టిని, ఇత్తడి వెండియు బంగారమును ఏకముగా దంచబడి, రాయి దంచేసింది మొత్తం టోటల్ దంచేసింది. ఏకముగా దంచబడి కళ్ళములోని చిత్తవలే కాగా వాటికి స్థలము లేకపోయాను. గాలి వాటిని కొట్టుకొని పోయాను. గాలి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఏంది ఇది 4 రకాల మెటీరియల్ అంటే, ఒకటి ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యంలో మొదటి బబులోను సామ్రాజ్యం, రెండోది మాదీయుల పారసీక సామ్రాజ్యం, మూడోది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాల కాలంలో చివరి సామ్రాజ్య కాలంలోనే, రోమ సామ్రాజ్య కాలంలోనే, ఆ సామ్రాజ్యం పరిపాలన ఉన్నప్పుడే యేసు ప్రభు అనటం ఈ లోకానికి రావటం జరిగింది. ఈ విషయాన్ని తెలియచేయటానికి ఈ దర్శనాన్ని దేవుడు నెబుకద్నెజరుకి తెలియపరిచాడు. దాన్ని అర్థం కాలేదానికి, అర్థం కానప్పుడు దానియేలు ద్వారా మళ్ళీ దాన్ని వివరించాడు. అలా చూడండి ఒకసారి 2వ అధ్యాయం 38వ వచనం, 38వ వచనం నుండి 40 వరకు నెమ్మది చదువునాను ఇప్పటిదాకానే. ఆయన మనుషులు నివసించు
ప్రతి స్థలమందును 2వ అధ్యాయం 38వ వచనం దానియేలు గ్రంథం. మనుషులనేమి, భూ జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటి చూశారండి. దేవుడు ఎంత గొప్పడు. నెబుకద్నెజర్ రాజుకి అన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు. మనుషులని, భూ జంతువులని, ఆకాశ పక్షులని. అంటే ఆయన సృష్టించాడు కనుక తన రాజుకు ఆయన రాజుగా పెట్టాడు కనుక ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసాడు. ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడు చూడు. ఈరోజు దేవుడు మనకు అనుకోవచ్చు మనకి ఏ ఆస్తిపాస్తులు లేవు అని. ఆయన దొరకటమే గొప్ప భాగ్యం మనకి. నమ్మి బ్యాప్టిజం తీసుకున్నామంటే గొప్ప ధన్యులమండి మనమే. ఆయన కొరకు మనం బ్రతికితే పరలోకంలో చోటు కంపల్సరీ ఉంటుంది మనకి. నరకానికి వెళ్ళాం మనం, మన పితరుల దగ్గరికి వెళ్తాం ఖచ్చితంగా. అందుకే అందరికంటే ఎక్కువగా అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, ధనం, బతుకు అన్నిటికంటే ఎక్కువగా దేవుడు మాత్రమే ప్రేమించాలి మనం ఎక్కువగా. అలాగైనా మనం ప్రేమించగలిగితే మన బ్రతికినంత కాలమైన భద్రత, కంటి చూపు మన మీద, మన కుటుంబం మీద ఉంటుంది. బ్రతుకు ముగిస్తే క్రీస్తు రాకముందైతే పరదేశకి వెళ్తాం, యేసొస్తే పరలోకానికి వెళ్తామండి. లేకపోతే మిస్ అయిపోతాం మనం. పరదేశం మిస్ అయిపోతాం. పరదేశం మిస్ అయిపోతే ఆటోమేటిక్ పరలోకం కూడా పోము ఇంకా మనం. కనుక మన విశ్వాసం జాగ్రత్త కాపాడుకుంటూ చిన్న బ్రతుకు కాలంలో దేవుని ఎక్కువగా ప్రేమించాలా. మనకు అందుతున్న బోధ కరెక్టా కాదా పరిశోధించాలా. అలా పరిశోధిస్తే ఈ బోధ మనని పరలోకాన్ని తీసుకెళ్తుంది. బోధ నిర్లక్ష్యం చేస్తే పోగుడు చోట వెళ్ళిపోతాం. చదువునేనా? ఆకాశ పక్షులనేమి, మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన, అంటే దేవుడు సృష్టికర్త, ఆయన తమరి చేతికి అప్పగించేను. ఎంత అతిథి ఇచ్చాడండి అతనికి. చూడండి ఎంత గొప్పతనం అది. దేవుడు అన్ని అప్పగిచ్చేస్తాడు. ఆయన మాట మనుషులే కాదు, నెబుకద్నెజర్ మాట వినాల్సింది. భూజంతువులు వినాలా, ఆకాశ పక్షులు వినాలా, అందరినీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. తమరికి అప్పగించాడు. పదం చూడ ఎంత బాగుంది. తమరికి అప్పగించాడు. గ్రంథకర్త ఎలా ఉపయోగించాడు చూడు పదాన్ని. తమరికి. బైబిల్ అంటే డిసిప్లిన్ అండి. నిజంగా డిసిప్లిన్ లేని వాళ్ళకి కూడా డిసిప్లిన్ వస్తుంది బైబిల్ వల్ల. చదువునేనా? వారి అందరి మీద తమరికి ప్రభుత్వము. ఈరోజున్న అధికారులందరూ ఏదో మేము గెలిచామనుకుంటుర్రు. పరలోకమున్న దేవుని అనుమతితోనే వాళ్ళు అధికారంలో కూర్చున్నారు. ఏ అధికారైనా సరే, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధికారి అయినా సరే, దేశాన్ని పరిపాలిస్తున్న అధికారి అయినా సరే, ఏ దేశంలో ఉన్న అధికారులైనా సరే, ప్రపంచంలో ఆరిన నేల మీద ఈ అధికారం దేవుడే ఇచ్చాడు వాళ్ళకి. తెలుస్తలేదు వాళ్ళకి. మేము అధికారం అనుకుంటున్నారు వాళ్ళు, మా తెలివి అనుకుంటున్నారు వాళ్ళు, కదా మా టాలెంట్ అనుకుంటున్నారు అధికారులు. తెలియదు వాళ్ళకి, బైబిల్ తెలియదు కనుక వాళ్ళకి విషయం తెలియదు. దేవుడే ఇచ్చాడు అధికారం. నాటి నుండి నేటి వరకు అధికారం ఉంటున్న వాళ్ళందరినీ కూర్చోబెడుతూ తీస్తున్న వాళ్ళందరినీ ఇది దేవుడి వల్లనే జరుగుతుంది. అధికారుల కోసం మొరపెట్టాలి కానీ అధికారులను తిట్టకూడదు. మనం అధికారుల కొరకు ప్రార్థన చేయాలా. అధికారులు కూడా న్యాయంగా పరిపాలన చేయాలా. ప్రజల విషయంలో పక్షపాతం చూపెట్టద్దు. క్రైస్తవుల జోలికి పోవద్దు. క్రైస్తవులను డిస్టర్బ్ చేయొద్దు. సువార్తకు అభ్యంతరకారంగా ఏ నియమాలు నిబంధనలు పెట్టొద్దు. ఏ జియోలు పాస్ చేయొద్దు అధికారులు. క్రైస్తవుల వల్ల ప్రపంచానికి మేలే ఉంది, కీడు లేదు. క్రైస్తవులు క్రీస్తు ప్రేమని బోధిస్తున్నారు, ఒక మార్గాన్ని బోధిస్తున్నారే తప్ప మతాన్ని ఎక్కడ బోధించట్లేదు. క్రీస్తు బోధ వల్ల ప్రపంచంలో ఎంతోమంది మనుషులు మారినాయి. వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, కుటుంబాలలో గొడవలు వాళ్ళు సమాధాన పడ్డారు, విడిపోయిన భార్య భర్తలు యేసుక్రీస్తు మాటలు విని ఈరోజు కలిసిమెలిసి జీవిస్తున్నారు. చాలామంది నేరస్తులు మారిపోయారు. ఆయన బోధకున్న శక్తి అది. క్రైస్తవులు మత ప్రచారం ఎక్కడ చేయట్లేదు, క్రీస్తు ప్రేమని ప్రకటిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం యేసు ప్రభు ప్రాణాన్ని పెట్టాడు. అందరి పాపాలను క్షమించడానికి ప్రాణాన్ని కార్చాడు. ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనను అంగీకరిస్తే పాపక్షమాపణ కలుగుతుంది. చచ్చిపోతే ఆత్మమైన మనము నరకానికి పోకుండా స్వర్గలోకానికి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందండి. రుణమాఫీ కాదు యేసు చేసింది, పాపాలను మాఫీ చేశాడు. ఆ మహానుభావుడి సువార్తను క్రైస్తవులు ప్రకటిస్తున్నప్పుడు అధికారంలో ఉన్న అధికారులారా మీరు అడ్డగించకండి, క్రైస్తవుల్ని డిస్టర్బ్ చేయకండి. ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పిచ్చింది. న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం
18 సంవత్సరాలు వయసు నిండిన వాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, వాళ్ళని ఎవరు అడ్డకిచ్చోడని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. క్రైస్తవుల జోలికో రాకండి, మీరు క్రైస్తవులను డిస్టర్బ్ చేయకండి. మేము కత్తి కర్ర ఏం పట్టుకోము, మేము ఎవరితో గొడవలు పడము, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని. మీరు కొంతకాలం అధికారంలో ఉండాలనుకుంటే న్యాయంగా పరిపాలన చేయండి, క్రైస్తవుల జోలికి పోకండి, బైబిల్ని బోధిస్తున్న వాళ్ళకి అభ్యంతరాలు చెప్పకండి. వాళ్ళ మేడ ఉంది, వాళ్ళు ప్రేమ కోసం చెప్తారు, వాళ్ళు సోషల్ వర్క్ చేస్తారు, వాళ్ళు ఎన్నో మంచి కార్యాలు చేస్తారు, వాళ్ళు ఎడ్యుకేషన్ పెట్టింది వాళ్ళే, సాయం చేసింది, రోగులకు వైద్యం ఉచితంగా అందించింది వాళ్ళే, మిషనరీలు. ఎందుకు క్రైస్తవుల మీద ఇంకా పగబడుతున్నారు మీరు? చూస్తుంటే ప్రపంచంలో అనేకులు క్రైస్తవులు అయిపోతారని చెప్పి మీకు బాధగా ఉందా? క్రైస్తవులు అయితే మంచిదే కదండి, నేరాలు తగ్గుతాయి, ఘోరాలు తగ్గుతాయి, అందరు ప్రేమ కలిగి సమాధానం ఉంటారు. కక్షలు పగలు ఉండయి కదా, ఇవన్నీ ఏమి ఉండయి కదా. యేసుని అంగీకరిస్తే ప్రేమ కలిగి జీవించడానికి వీలవుతుంది. అందుకే మా మీద ఎన్ని దాడులు జరిగినా, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని దాడులు చేసినా మేము మౌనంగానే ఉన్నాం. ఇంకా క్రీస్తు చెప్పాడు, అది మాకు చేత కాదు, యేసు మాటకు లోబడి మేము మౌనంగా ఉన్నాం, మౌనంగానే ఉంటాం. పగ ఆయన తీర్చుకుంటాడు, మీరు ఆయన చేతిలో పడకండి కదా. చదువునేనా అదే వచనం 39 చదువునేనా, దానియేలు 2:38. చదువునైనా వారి అందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించిన ప్రభుత్వంలో కూర్చున్న అధికారులారా, మీరు జాగ్రత్త వినండి. 6 నెలల ఏ దేశంలో ఉన్న అధికారులైనా మీరు, ఈ అధికారం మీ వల్ల మీకు కలగలేదు. సర్వలోకంలో ఉన్న దేవుడు కదా, సర్వలోకాన్ని సృష్టించిన మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే మీకు ఈ అధికారాన్ని ఇచ్చాడు. మీరు ప్రజలను న్యాయంగా పరిపాలించండి, మీకు ఇందున్న అధికారాల విషయంలో మంచి నిఘా పెట్టండి, లంచగొండుతనం ఉండకుండా పేదల్ని పట్టించుకోండి, రైతుల్ని పట్టించుకోండి, క్రైస్తవుల్ని అందరితో సమానంగా చూడండి, చిన్న చూపు చూడకండి. వాళ్ళు దేవుని పిల్లలు, వారు అనేకులకు దేవుని ప్రేమనే ప్రకటిస్తున్నారు. వాళ్ళు యేసుప్రభు ప్రపంచ మనుషులందరి కోసం మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన అంగీకరిస్తే పాప క్షమార్పణ. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పినైనా ప్రాక్టికల్గా బ్రతికి చూపెట్టైనా యేసుప్రభు ఒక్క ఆయన 6 నేల మీద ప్రేమమయుడండి. ఆయన ఎక్కడ మతం కోసం చెప్పలే. మీ తల్లిదండ్రులను ముసలితనం ముందు బాధ పెట్టొద్దని చెప్పాడు. నీ శత్రువు ఆకలి ఉంటే అన్నం పెట్టమన్నాడు. ఇలాంటి మాటలు చెప్పిన వాడు మత మార్పిడి అయితే చెప్తాడు. ఇవన్నీ ప్రేమమయుడండి క్రీస్తు. క్రైస్తవులు ప్రేమ కలిగిన వాళ్ళండి, అనేకుల కొరకు ప్రార్థన చేసేవారండి యేసు క్రైస్తవులు. రాత్రి పూట మేల్క వండి రాత్రంతా మేల్కొని ప్రార్థన చేసేవాళ్ళం ప్రపంచ ప్రజల కోసం. మేము మా దేశం కోసమే కాదు, 6 నేల మీద ఉన్న మనుషులంతా, దేవుడి పిల్లలు అందరి కోసమే ప్రార్థన చేస్తాం. తిండి మానేసి ఉపవాసాలు ఉండి మేము ప్రార్థన చేస్తాం. మా వల్ల సమాజానికి కానీ అధికారులు కానీ మేనే కానీ కీడు లేదు. దయచేసి అధికారులారా, క్రైస్తవులను ఇబ్బంది పెట్టకండి, సువార్త చెప్తున్న సేవకులని అభ్యర్థ చేయకండి, మీకు మంచిది కాదది. చదువునైనా తమ్మే ఆ బంగారపు శిరస్సు. ఫస్ట్ తేలిపోయాడు. మొదటి మెటీరియల్ ఎవరు? బంగారం, నెబ్కద్నెజరే. తమ్మే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచు. నీ తర్వాత ఇంకో తక్కువైన రాజ్యం వస్తుంది. చదువునా, అటు తరువాత లోకమంతా ఏలినట్టి 3వ రాజ్యము ఒకటి వచ్చును. 3 రాజ్యాలు అయిపోయినాయి. బొమ్మల 3 మెటీరియల్ అయిపోయినాయి. అది ఇత్తడి వంటిది. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచెను. అది సాలైనా కదా. మొత్తం 4 సామ్రాజ్యాలు. ఒకటి బబులోను, మాదీల గీకురు సామ్రాజ్యం ఒకటి, రోమ సామ్రాజ్యం ఒకటి,
మాదియల పారసీక రాజ్యం ఒకటి, బబులోను సామ్రాజ్యం ఒకటి కదా, ఒకటి బబులోను సామ్రాజ్యం, మాదియల పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమ సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాల కాలంలోనే చివరి సామ్రాజ్యం రోమ సామ్రాజ్యం. రోమ సామ్రాజ్యంలోనే క్రీస్తు లోకానికి రావడం జరిగింది. అంటే రోమ సామ్రాజ్య కాలంలోనే దేవుని రాజ్యం స్థాపన జరగాల. ఇంకా నీ రాజ్యం వచ్చును కాకనే లెక్కలోనే వీళ్ళు ఉండిపోయారు. ఇంకా కంటిన్యూ చూడండి, 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలంలో నలుగురు, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, ఒక రాజ్యము స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనము ఉండదు, ముగింపు లేని రాజ్యం అది. అన్ని దేశాలు, అన్ని అధికారులు కొంతకాలం ఉంటారు, తర్వాత కనపడట్లేదు వాళ్ళు. కానీ ఈ రాజ్యం ఎలాంటిది? ఎప్పటికి ఉంటుంది. ఈ రాజ్యానికి ముగింపు లేదు. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపించును. చదవండి, కట్టి మళ్ళీ చదువు, అది వచనం మళ్ళీ. ఆ రాజుల కాలంకి, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి మాత్రమే, మరి ఎవరికి చెందదు. ఎవరికి చెందదు, ఎవరికి తెలియదు అంటే ఆ రాజ్యం పొందిన వానికి మాత్రమే తెలుస్తుంది. అది మిగతా వాళ్ళకు తెలియదు, మిగతా వాళ్ళకి తెలియదు. లోకంలో అనుకున్నట్టు కిరీటాలు కనపడే మనకి, మనం గుర్రాల మీద కూర్చోము, కత్తులు పట్టుకోము. మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం లోక సంబంధమైన రాజ్యం లాంటి రాజ్యం కాదు. కనుక ఆ రాజ్యం పొందిన వారికి మా తప్ప మిగతా వాళ్ళకు తెలియదు అని చెప్పేస్తాడు. ఖండించొద్దు నేను. మరి ఎవరికి తెలియను, చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టేస్తుంది. అన్ని రాజ్యాలను ఫినిష్, పగలగొట్టి నిర్మూలము చేయును. కానీ అది యుగముల వరకు నిల్చును. చేతి సహాయం లేని రాయి వచ్చింది చూడ. రాయి ఎవరు? ఆయననే, జీసస్ క్రైస్ట్. ఆయన స్థాపించడానికి వచ్చే రాయితో పోల్చేటంటే రాయని కాదు, అక్కడ మొత్తం ఫినిష్ చేశాడు. రాజ్యాలన్నీ కూలగొట్టేస్తాడు. ఆయన రాజ్యం స్థాపన జరిగింది. కూలిపోయే రాజ్యాలు, ఈ రాజ్యం ఎప్పుడు ఉండేది, అనంతకాలం ఉండే రాజ్యం ఇది. చదువు నాయనా, కంటిన్యూ. చేతి సహాయం లేక పర్వతము నుండి, అంటే అత్యున్నత స్థలం నుండి తీయబడిన రాయి అని అంటే దాని అర్థం. పర్వతం అంటే పర్వతం కాదు, ఉన్నత స్థలంకి వచ్చిన ఆయన పర్వతం నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూసితిరి. బొమ్మ మొత్తం ఫినిష్ అయిపోయింది. బొమ్మ లేదు, మొత్తం మట్టి అయిపోయింది, కొట్టుకపోయింది గాలికి అంతా. అన్ని రాజ్యాలు పోయినాయి, పోతాయి. ఉండే రాజ్యం ఒకటే, క్రీస్తు రాజ్యం. భూమి ఆకాశం ఉన్నంత కాలం ఉంటుంది ఆయన రాజ్యం ఈ లోకంలో. చదువునైనా. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో వాటిని సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ముందు జరగబోయే విషయాన్ని మీకు దేవుడు తెలియజేశాడు. అయ్యా నెబుకద్నెజర్ రాజా, ఇది విషయం. అసలు పిక్చర్ అంటే ఇది. కళా నిశ్చయము. నువ్వు డౌట్ పడొద్దుగా. దాని భావము నమ్మదగినది. నువ్వు అనుమానం పడొద్దు. దేవుడు ఒక రాజ్యం పోతున్నాడు. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 118:22 ఒకటే సెంటెన్స్. కీర్తనలు 118:22. 118:22 వచనం. కీర్తనలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను. ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తునే స్వీకరించలేదు. తన స్వకీయులు దొక్కితే తన స్వకీయులతో అంగీకరించలేదు.
ఆ గొప్ప భాగ్యం మనకు దక్కింది. వెతకని వారికి దొరుకుతున్నాడు, మనకు దొరికాడు దేవుడు. మనం ఇశ్రాయేలం కాము, ధర్మశాస్త్రం లేదు, వాగ్దానాలు లేవు, అయినా దేవుడు మనకు దొరికాడు. అన్నిలో మనం తన స్వకీయులతనని అంగీకరించలేదు. దేవుని కుమారుడు సర్వలోక రక్షకుడు అనుకోలేదు వాళ్ళు, మరియ కుమారుడు అనుకున్నారు. వాళ్ళకు గొప్ప భాగ్యం మనకు దొరికింది కదా. వాళ్ళు యేసుప్రభు ఏంటంటే నిరుత్సాహపరిచారు, తృణీకరించారు. చదువునే 22 వచనం, కీర్తన 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఆయననే ఇంపార్టెంట్ అయిపోయాడు. అటు ఇశ్రాయేలు కానీ ఇటు ఆరిన నేల మీద మనుషులందరికీ ప్రాముఖ్యుడు, పరలోకానికి మార్గం ఎవరంటే యేసుప్రభే. మీరు నిర్లక్ష్యం చేశారు, నిషేధించారు. అదే తలకు మూలరాయి, ఆయన ఇంపార్టెంట్ అయిపోయాడు. ఆయన ఈరోజు తేదీ వేయాలంటే క్రీస్తు నమ్మని వాడు కూడా తేదీ వేయాలా క్రీస్తుని బట్టి. ప్రపంచంలో ఎంతో మందికి ఎన్నో పురస్కారాలు ఉన్నాయి, ఎన్నో అవార్డులు ఉన్నాయి, రివార్డులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ ఒక్కడికి ఇప్పటి వరకు దక్కనిది, భవిష్యత్తులో దక్కనిది కూడా ఏందో తెరస్ పురస్కారం, క్రీస్తు శక పురుషుడు. ఎవరికి దక్కదండి. అంత గొప్పడా అండి క్రీస్తు. అలాంటి గొప్ప క్రైస్తవుడిని, క్రీస్తుని మనం ప్రకటిస్తున్నామంటే గొప్ప భాగ్యం, మనం అదృష్టవంతులం. మనం చదువునైనా ఇది మన కన్నులకు 22కే చదువు మళ్ళొకసారి. 118 కీర్తన 22. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి తలకు మూలరాయను. ఇది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. యేసు ప్రభు బలి అయ్యే సందర్భం కోసం రాయబడిన సందర్భం ఇది. నిజంగా ఆనందించాలంటే అప్పుడు ఆనందించాలి మనం. ఎందుకంటే చచ్చిపోతే కదండి సర్వలోకానికి రక్షణ కలిగింది. వీళ్ళేం చేస్తారు, గుడ్ ఫ్రైడే వచ్చేదాకా ఉపవాసాలు 40 days తిండి మానేస్తారు. ఆనందించండి నాయన చెప్తే. వీళ్ళేమో తిండి మానేసి ఇంకోటి పెళ్ళిళ్ళు చూడరు, సంబంధాలు చూడరు. అప్పుడు ఇక గుడ్ ఫ్రైడే అయిపోయేదాకా తర్వాత మన సుఖదినాలు వస్తాయి మనకి. కరెంటు బిల్లు కట్టేది లేదు నెలంతా, ఏమైనా వస్తుందా? ఏముండదు. ఎప్పుడుంటాయి సుఖ దుఃఖాలు మనకి. చదువు నాయన కంటిన్యూ. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము దుఃఖపడదాము అన్నాడా? దీని యందు మనము ఉత్సహించి సంతోషించదాము. ఎప్పుడు సంతోషించాలో అపవాది అర్థం కానియలే మనకి. ఆయన ప్రాణం పెడతా కదా మనం బతికాం. అది కాదు, గుడ్ ఫ్రైడేకి ముందే మొత్తం దుఃఖంలో ఉంటారు. ఇక ఎప్పటిదాకా? ఈస్టర్ దాకా. ఇదేంది? ఆయన ఆనందించమని ఆయన ప్రాణం చచ్చిపోతే కదా మనం బతికాం. చదువునండి మత్తయి సువార్త 21:42. ఈ రాయి అంటే ఎవరైనా కదా మీరు నిషేధించిన రాయి తలకు మూలరాయి అంటే ఈ రాయే యేసు ప్రభు. ఆ రాజ్యాలన్నిటిని దంచేసింది ఈ క్రీస్తే. యోహాను సువార్త మత్తయి సువార్త 21:42 నాయన. యేసు వారిని చూసి ఇల్లు, మళ్ళీ ఇదే సందర్భం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను. చివరికి దొంగలు కూడా ఇద్దరు యేసుప్రభుని దూషించిండు. చివరికి ఆ దొంగను కూడా పరదేశం తీసుకెళ్ళటానికి యేసుప్రభే కారణమయ్యాడు. అంటే ప్రపంచంలో మనుషులందరికీ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా యేసుప్రభే రక్షకుడు. ఈ విషయం తెలియదు. అందుకే మీరు నిషేధించిన రాయి తలకు మూల రాయను. రాయి అంటే అలంకార రూపకాలంకారంగా చెప్పాడు తప్ప నిజంగా రాయి కాదు అక్కడ. బొమ్మ అంటే 4 రకాల బొమ్మ మెటీరియల్తో ఉన్న బొమ్మ కూడా కాదు అక్కడ. రాజ్యాల కోసం సూచించడానికి సూచనగా చెప్పాడు. అదంతే. లోక పాపం పోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అంటే మన యేసుప్రభుకు 4 కాళ్ళు తోకుందా? అట్లా అనుకోద్దు మనం. ఒక సాధు జంతువు అక్షరూపంగా తీసుకుంటే తెగదు. అది లెక్కలు పోతూనే ఉంటాయి. దాంట్లో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. చదువునైనా తలకు చదువు మళ్ళా. ఇల్లు కట్టువారు మూలకు తలరాయను. ఇది ప్రభు వలన కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మనం నమ్మి బ్యాప్టిజం తీసుకోవటం కూడా ఆశ్చర్యము. మనకు అర్థమైతలేదు. ఈడ కూర్చున్నామంటే ఆశ్చర్యము. చాలామంది పన్నారు హాస్పిటల్లో
మనకు అర్థమైతలేదు, అంత ఈజీగా తీసుకుంటున్నాం మనము. నిజంగా ఆశ్చర్యమండి, మనకి చాలా ఆశ్చర్యమైన కలిగి ఉండటమే ఆశ్చర్యమైన గొప్ప భాగ్యాన్ని ఆయన ఇచ్చిన గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని చదువుతున్నాం, వింటున్నామంటే గొప్ప ఆశ్చర్యపోలే మనము. దేవుడు ఇంకా మనకు టైం ఇచ్చాడు. ఏముందండి, చిన్న దోమ కుడితే ఎగిరిపోతాము, ఉంటామా? రాత్రి పండుకొని పొద్దున్న లేవనోళ్ళు ఉన్నారు, చాలామంది బలవంతులు పోయారు. మనం ఇంకా బతికామంటే ఆయన కనికిరం, మన మీద ఆయన దృష్టి ఉంది, ఇంకా ఆయన కొరకు బతకాలా, ఇంకా మనం మారాలా, ఇంకేమన్నా ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది తప్ప మనం చాలా మంచోళ్ళం, సెలెక్ట్ పర్సన్ అని చెప్పి పెట్టలేమనని. కనుక చదువునైనా, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? మేము ఆ వారానికి ఒకసారి చదువుతున్నాం, ఆయన మాకేం తెలుస్తుంది? మళ్ళీ 60-70 సంవత్సరాల జీవితానికి అన్నం పెట్టే చదువు, జాయినడ్ పుట్టకు అన్నం పెట్టే చదువు, రోజు చదువుతామయ్యా మేము, ప్రైవేట్ క్లాస్లో పోతామయ్యా మేము, డబ్బంతా తగలబెడతామయ్యా దానికి, ఆ చదువుకి బతకటానికి, నిత్యం బతికించే మీ మాటల్ని ప్రకటించడానికి సేవకుడికి మా దానాన్ని ఏమయ్యా మేము? చూడండి, మీరు లేఖనంలో ఎప్పుడు చదవలేదా అడుగుతాడు మనని. చదవలేదా? ప్రాణం పెట్టాడు కదా నా కుమారుడు మీ గురించి పంపిస్తే, మిమ్మల్ని గురించి. మీకు ఇంత ప్రేమ లేదా ఆయన మీద? ఇప్పటిదాకా కన్ను రెప్పకప్పలాగా మిమ్మల్ని కాపాడుతుంటే కూడా ఇంత లేదా క్రీస్తు మీద మీకు ప్రేమ? మీరు చదవరా బైబిల్ని? మీరు చదవలేదా? చదవలే. చదివాం, గుర్తులేదు. బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది గుర్తుంది, లాకర్ నంబర్ గుర్తుంది, ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి గుర్తుంది, అన్నీ గుర్తున్నాయి. బైబిల్ గుర్తుంటుంది మనకి. మెయిన్ అది. అందరిని అట్లా చేసేసింది దయ్యం. తర చూసుకుంటాం నాయన. లూకా సువార్త 17 అధ్యాయం 20 వచనం. ఆయన రాజ్యం కోసం చూసుకుంటాం. నిజంగా ఆయన రాజ్యం వచ్చిందా, రాబోతుందా, ఎదురు చూడాల్సి ఉన్నదా, లేకపోతే ఆల్రెడీ ఆయన రాజ్యంలో ఉన్నామా? ఆలోచించాలి ఇప్పుడు మనం. అప్పుడు అక్కడ ప్రజలు చెప్తుండే ఆయన, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని. పరిసయ్యులు అంటే ఎవరండి? వీళ్ళు మంచి కాలర్ అండి, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు, నార్మల్ పర్సన్స్, బిలీవర్స్ కాదు వీళ్ళు. మంచి లెవెల్లో ఉండేటోళ్ళు వీళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులలో గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళు, ధర్మశాస్త్రం కోసం ఎరిగిన వాళ్ళు. ధర్మశాస్త్రం బాగానే బోధించారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. అందుకేంటాడు, శాస్త్రుల నీతి కంటే పరిసల నీతి కంటే మీ నీతి అధికం కాని ఏడలా మీరు పరలోకానికి వెళ్ళరు అంటాడు. ఒక బోధకుడే కొద్దిగా నన్ను స్పీకర్కి పిలిస్తే అక్కడ ఏం చెప్తుందో తెలుసా? ఆ మాట విన్నారు కదా మీరు? ఒక సుంకరి పరిసేడు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు విన్నారు కదా? పరిసేడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటుండంట, 10% ఇస్తుండంట. అధికంగా ఉండాలి మీ శాస్త్రుల పరిశీలన నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన 10% ఇస్తే మీరు 20% ఇవ్వండి అని చెప్తుండు. ఆయన 2 సార్లు ఉపవాసం ఉంటే మీరు 4 సార్లు ఉపవాసం ఉండండి అని చెప్తున్నారు. అధికం అంటే ఇదంట. ఆయనకు అట్లా అర్థమైంది. అధికం అంటే అది కాదు. వాళ్ళు చెప్పుతారే కానీ చెయ్యరు. మీరు అది చెప్పింది చెయ్యండి, మీరు వాళ్ళు చేసేది మీరు చెయ్యకండి. వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. కనుక మీరేం చేస్తారంటే వాళ్ళు చెప్తారు, చెయ్యరు. కానీ మీరు ఎలా ఉండాలంటే చెప్పేవారుగా కాదు, చేసేవాళ్ళుగా ఉండాలని అర్థం. అధికం అంటే అది. వాళ్ళని ఓవర్ట్రాక్ చేయాలంటే వాళ్ళలాగా ఉండకండి అని. ఈడేనేమో 10% 20% తీసుకుండు. అట్లా అర్థమైంది ఆయనకి. ఏం చేస్తాం? చదువునైనా లూకా సువార్త 17:20 ఒక్కసారి చదువునైనా దయచేసి. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులను ఆయనని అడిగిరి. అప్పటికి తెలియదు వాళ్ళకి. వయసులో యేసుప్రభు కంటే పెద్దోళ్ళే మళ్ళాళ్ళు. యోహాను కూడా యేసుప్రభు కంటే 6 నెలలు పెద్దోడు వయసులో. అపోస్తులు కూడా యేసుప్రభు కంటే పెద్దోళ్ళే కదా. పరిసయ్యులు అంటే ఇంకా పెద్దోళ్ళే, ముదిరిపోయి ఉంటారు, అలా మంచి సీనియర్ వాళ్ళు కదా. ధర్మశాస్త్రం కోసం చాలా తెలిసే ఉంటుంది వాళ్ళకి. పరిసయ్యులు మళ్ళీ మంచి ఉన్నత స్థాయిలో ఉండేటోళ్ళు. పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యేకముగా రాదు. మినిస్టర్లు వచ్చినప్పుడు ముందు కార్లు వస్తాయి, తర్వాత బోట్లు వస్తాయి, సైరన్ వస్తుంది, అలా వస్తుంది అనుకుంటారు. ఇలా ఏం రాదాలా? ప్రత్యేకంగా వస్తుంది. లోకం అనుకున్నట్టు కాదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ప్రత్యేకంగా. మళ్ళీ చదువునాయన అది వచనం. ఆయన రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే. అవాకైపోయి ఉంటారు వీళ్ళు. ఎప్పుడు వస్తుంది? మేము అడుగుతూ ఈయనేందిరా మీ మధ్యనే ఉంది అంటున్నాడు. మాకు కనపడతలేదు.
ధర్మశాస్త్రం అంతా తెలుసు మాకు, 39 పుస్తకాలు తెలుసు మాకు, ప్రవక్తల గ్రంథం తెలుసు మాకు, ఈయనేంది మీ మధ్యనే ఉందంటుండు. పరిసరాలకి అర్థం కాకుండా చేసిన దయ్యము మనకు అర్థం కాకుండా చేస్తే ఆశ్చర్యమేముంది? మనం రోజు చదివేవాళ్ళం కదా బైబుల్. చదువునాడా? మీ మధ్యన ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదు. చెప్పటానికి వీలు కాదు, అక్కడ ఇక్కడ అని చెప్పేసి మీ మధ్యన ఉందని చెప్పేస్తాడు. ఇప్పుడు వెలుగుతుంది, కొద్దిగా అయితే వీళ్ళకి వెలుగుతుంది. అప్పుడు అలా చూడండి అన్న యోహాను సువార్త 17:36. యోహాను సువార్త 18:36. నేను అలెక్ట్ ఉన్నావు, ఇట్లా ఉండాలి. మళ్ళా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో ఉంటాం కానీ లోక సంబంధమైనది కాదు. లోకంలోనే ఉంటాం మనము, లోకంలో కలిసిపోకూడదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైన ఎడలా నేను యూదులకు అప్పగింపబడకుండా ఉన్నట్లు నా సేవకులు పోరాడేవాళ్ళు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. కిరీటం కనపడే, గుర్రాలు ఉండయి, సింహాసనం కనిపించేది, ఇవన్నీ కనపడకుండానే ఉంటాయి. కనపడని రాజులము మనము, యాజకులము. ఏం లేదనుకుంటున్నాం, మన గొప్ప విలువ ఉంది ఆయన దృష్టిలో. మనకి దేవుని దృష్టిలో చాలా గొప్పలో మనము. పైసలు లేకపోవచ్చు మందేట, ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు, మనకి ఏ గుర్తింపు లేకపోవచ్చు, మనకి దేవుని జ్ఞాపకంలో ఉన్నాం, సంతోషించాలి దాన్ని బట్టి మనం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. చూడండి, తర్వాత చూసుకుంటాం. మార్కు సువార్త 9:1 కంటిన్యూ చదవండి. ఒక వచనం మర్చిపోయిన సెంటెన్స్ 36కి మళ్ళీ ఒకసారి చదువు. యోహాను సువార్త 18:36. యోహాను సువార్త 18:36. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండా ఉండునట్లు నా సేవకులు పోరాడుదురు కదా. నా రాజ్యము ఈ సంబంధమైనది కాదనేను. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడగగా యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే. ఏమన్నాడు యేసు? రాజునే. వీళ్ళేమంటారు ఇప్పుడున్న బోధకులను అపవాది ఎలా కన్వర్ట్ చేసిందాలని? ఆయన రాబోతుండు, అప్పుడు రాజ్యం వస్తుంది. ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఇక్కడ ఎన్ని ఇయర్స్? 1000 years. అట్లా అర్థమైంది వీళ్ళకి వాక్యం. అంటే వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. డోంట్ వెరీ, ఈ తొందర ఏం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఆత్మీయంగా బతకాల్సిన అవసరం లేదు, యేసు ప్రభువు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వయసులోనే ఎంజాయ్ చేయాలి, వయసు మీద పడితే ఏం చేయలేము. ఇప్పుడే సంపాదించుకో, ఇప్పుడే ఎంజాయ్ చేయి. ఏం కాదు. యేసు ప్రభు ప్రేమ కలిగినోడు, దేవుడు ప్రేమ కలిగినోడు. తన పిల్లలు తన నరకం వేసుకుంటాడా? వేసుకోడు. ఇలాంటి బోధ చేస్తుంది అపవాది. మళ్ళొచ్చి రాజ్యం స్థాపిస్తాడంట. ఇక్కడ యేసు ఏమంటాడు పిలాతుతో? నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టు నేను రాజునే. రాజ్యం ఉండాలి కదా రాజుకు. మళ్ళా పరలోకం అయినదే, సృష్టి అంతా అయినదే, ఆయన రాజే ఆల్రెడీ. భూమి మీద కూడా రాజ్యం ఉండాలి ఆయనకి. ఈ 4 సామ్రాజ్యాలను మొత్తం వీళ్ళ దంచిపడేశాడు. చివరికి 4వ సామ్రాజ్య కాలంలో ఆయన రాజ్యం స్థాపన జరిగింది. ఆ రాజ్యం ఏందో ఇప్పుడు తెలియాలి మనకి. మార్కు సువార్త 9:1. మార్కు సువార్త 9:1. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, అందరు కాదు, కొందరు అప్పటికే ఇస్రాయేలుతో మిస్ అయిపోయాడు. యేసుని బట్టి చూరు పెట్టుకుని చచ్చిపోయాడు. పరిశుద్ధాత్ముని ఆహ్వానం జరిగేటప్పటికి 12 మంది కంప్లీట్గా ఉండాలా. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం మనం చదివితే తెలిసిపోతుంది. అక్కడ 2 పేరు మీద చిట్టి వేస్తే అప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఎవరిని జాయిన్ చేయాలంటే మత్తయి పేరంటే చిట్టి వస్తే అతను జాయిన్ చేస్తారు. అలా అపొస్తల తత్వం కంప్లీట్గా అయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆహ్వానం జరుగుతుంది పెంతెకొస్తు దినం నాడు. ఇక్కడ ఉన్న వారిలో కొందరు చదువునైనా మొదటి మార్కు సువార్త 9:1.
మరియు ఆయన ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిశ్చయం అంటే కంపల్సరీ చెప్తున్నాను, వెయిటింగ్ లిస్ట్ కాదు, కన్ఫామ్. అంటే ఈ లెక్క ప్రకారం వీళ్ళు అనుకున్నట్టు నిజంగా దయ్యం వీళ్ళని కన్వర్ట్ చేసిన విధంగా అనుకుంటే కొద్దిసేపటికి ఆయన రాజ్యం ఇంకా రాలేదు మనం అనుకుంటే అప్పుడు చెప్పేటప్పుడు ఉన్న శిష్యులు అప్పుడున్న ప్రజలు బతికుండాలా ఇప్పటికీ. ఒకవేళ ఉంటే అలా వయసు ఎంత ఉండాలా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో చూచి వారికి మరణం రుచి చూడరు అంటే అక్కడ ఉన్న ప్రజలు శిష్యులు బతుకున్న కాలంలోనే దేవుని రాజ్యం స్థాపన జరిగి ఉండాలి. ఖచ్చితంగా జరిగింది, ఇంకా వస్తుంది కాదు, అయిపోయింది. ఇది చూస్తాం. అదే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం చదువునైనా. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడని మార్క్స్ వార్తల 9:1 చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదేమాట చదువున్నా, వేగం అనేది ఎట్లా చదువు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండునున్న ఇల్లంతయు నిండైన పరిశుద్ధాత్ముని ఆహ్వానం జరిగింది పర్మనెంట్గా. అప్పటి వరకు వస్తూ వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు మళ్ళీ పోడు. ఎప్పటిదాకా పోడు? ఏసు వచ్చేదాకా పోడిగా. మనతోనే ఉంటాడు, మనలో ఉంటాం కదా. మనం చాలా డేంజర్ పర్సన్, మనము చాలా ప్రమాదం కలిగిన వాళ్ళం. మన గురించి మనకు తెలియదు, దేవుడిని చాలా బాధ పెడుతున్న వాళ్ళమే మనమంతా. కనుక మనం సరి చేయడానికి పరిశుద్ధాత్మను పెట్టాడు మనతో. ఆయన ఓర్చుకుంటుడు. కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయటం చేత కాకపోతే, చేయటం రాకపోతే మన పక్షాన్ని ఆయనే చేస్తుండు ప్రార్థన. ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో మన పక్షాన్ని ఆయనే విజ్ఞాపన చేస్తుండు మన గురించి కదా. దేవుడు ఎంత ప్రేమ కలిగాడు అంటే మన గుణం తెలిసి కదా మనను సరి చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా పెట్టాడు. చదువునైనా కంటిన్యూ చదువు. ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదగా వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. వీళ్ళు రబ్బబ్బబ్బ అని మీనింగ్లెస్గా మాట్లాడలే. వీళ్ళు మాట్లాడితే అందరికీ అర్థమైనాయి. ప్రభు చిత్తమైతే ఈ విషయం కూడా ఒకసారి మనం ధ్యానిస్తాము. అందరికీ అర్థమైనాయి. 5వ వచనం అన్న. ఆ కాలమున ఆకాశం క్రింద ప్రతి జనములో నుండి భక్తి కలిగిన యూదులను యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము వినగా చదువునైనా ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా. ఏంది శబ్దం వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు ఆహ్వానం వచ్చేటప్పుడు జరిగింది ఒక శబ్దం, ఒక పేరుల శబ్దం రాగానే అందరూ వచ్చేస్తాడు అక్కడికి. ఈ ఇశ్రాయేల్ ప్రజలకు ఏంది అలవాటు వాడుక అంటే ఎక్కడున్నా సరే పెంతెకోస్తు పండుగ దినం చాలామంది వచ్చేస్తారు అడికి. ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో వస్తారు. ఇది చూడండి, మన చర్చలలో కూడా క్రిస్మస్కి నిండిపోతారు పబ్లిక్, గుడ్ ఫ్రైడేకి నిండిపోతారు, ఈస్టర్కి నిండిపోతారు. సండే ఎందుకు రారు? మళ్ళా రారు అంతే. వీళ్ళు కూడా యెరూషలేం పండుగ చాలామంది వచ్చేస్తారు అప్పటికి. చదువునైనా అంతటా 6వ వచనం చదువునైనా. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో
వారు మాట్లాడారు. దేవదూత భాష కాదు అది. మరియమ్మ దగ్గరికి వచ్చి దేవదూత భాషతో పిలిస్తే మరియమ్మకి ఏమర్థమవుతుంది? మరియా అని మరియమ్మ భాషలో మనుషుల భాషతోనే పిలిచింది దూత. దేవదూత భాషను కవర్ చేస్తారు ఈ మాట్లాడేటోళ్ళు కాదది. చదువునేనా? తన స్వభాషతో వారు మాట్లాడుచా మాట్లాడారు. లొల్లి పెట్టలేరు, మాట్లాడారు. విని కలవరపల్లిరి. ఎందుకు ఇస్తలే? ఈ భాష రాదే రాదు వీళ్ళకి. ఎలా వచ్చింది? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే బాబేలు గోపురం కట్టడం ప్రపంచంలో అంతా ఒకటే భాష ఉండే, ఒకటే పలుకుండే. వీళ్ళు గోపురం కట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు బాగా ఆలోచించి భాష ఒకటే, పలుకు ఒకటే, వీళ్ళు చేయాలనుకున్న పనికి ఏం తిరుగులేదు, కట్టేస్తారు కనుక వీళ్ళ భాషలు తారుమారు చేస్తామన్నాడు. అందరు ప్రజలు చెదరగొట్టేశాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు వచ్చేటప్పటికి యెరూషలేములో 16 భాషలు మాట్లాడే ప్రజలు యెరూషలేము పట్టణానికి మందిరానికి వచ్చి యెరూషలేములో అందరూ వెయిట్ చేస్తుండు. చదివి చెప్పడానికి మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు లేవు, రాయబడ్డవు. అప్పటికి పాత నిబంధన 39 పుస్తకాలే ఉన్నాయి. వాళ్ళకి ఎలా చెప్పాలా బోధమలా? ఒక్క భాషతో చెప్తే సరిపోతుంది, కానీ ఇప్పుడు భాషలు చాలా అయిపోయినాయి. 16 రకాల భాషలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి ఆ టైంకి. అప్పుడు దేవుడు భాషలతో మాట్లాడాడు. వాళ్ళ విషయంలో దేవుడు గొప్ప కార్యం చెప్పించాడు. చదివి చెప్పడానికి ఇప్పట్లాగా బైబిల్ లేదు. దానికి అర్థం మాట్లాడాల్సిన అవసరం వచ్చి చదువు నేనా. అందరూ ఇబ్రాతి నుండి అవకైపరీలంతా ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశము భాషతో వీరు మాట్లాడుతున్నారు, మనం వినుచున్నాము. ఇదేమి? పార్థియులు అదొక భాష, మాదీయులు, ఎలామనీయులను, మెసపోతునీయులను, యూదయ, కపరోదోరియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తును దేశములలోని దేశముల యందు చెదిరవారును కురేను దగ్గర లిబియా ప్రాంతముల నుండి కాపురమున్న రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారును యూదులను, యూద మత ప్రవిష్టులను, క్రైతీయులను, అరబీయులను మొదలైన మనందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుచున్నారు. మరి ఇప్పుడు మనం మాట్లాడటం చూడండి, లొల్లి పెడుతుంటారు, ఏమి వివరణ ఉండదాడా? వీళ్ళు వివరిస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుడు. దేవుని సన్నిధిలో డిసిప్లైన్ ఉండాలి కానీ లొల్లి ఉండకూడదు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళని అట్లా కన్వర్ట్ చేసింది దయ్యం. వాళ్ళని చెప్తున్నారు మనని. 36వ వచనం చూడండి, మీరు కంటిన్యూ చదువుకుంటూ పోతుంటే 36వ వచనం చదువు. 36వ వచనం 2:36. మీరు సిలువ వేసిన అంటే ఈ సందర్భంగా పేతురు లేచి వాక్యం చెప్తున్నప్పుడు, ఆ 12 మందితో లేచిన వాక్యం చెప్పినప్పుడు ఈ ప్రజలందరికీ అప్పుడు అయింది జ్ఞానోదయం. అందుకే యేసుప్రభు కంటాడు, నేను వెళ్ళుతూనే మీ ప్రయోజనము, నేను వెళ్ళని ఆధారణకర్త మీ యుద్ధకు రాడు, నేను తండ్రిని ఏడుకుంటా ఆయన వచ్చి మీకు చెప్తా, పైనుండి శక్తి పొందేంత వరకు మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఆయన సపోర్ట్ ఉంటేనే మీరు బోధ చేయగలుగుతారు, ఆయన సపోర్ట్ ఉంటేనే వాళ్ళు వినగలుగుతారు, పశ్చాత్తాప కలగలుగుతారు, చేసిన తప్పులకు రియలైజ్ చేస్తారు, మారు మనసు పొందుతారు. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ప్రయోజనం లేదు. కనుక మీరు పైనుండి శక్తి పొందేంత వరకు వెయిట్ చేయమని చెప్పాడు. అక్కడ వెయిట్ చేశాడు. రోజు పొందాల్సిన పని లేదు, పొందేశం అయిపోయింది. అప్పుడు ఆ సందర్భంగా వాక్యం చెప్తున్నాడు వాళ్ళకి, మీరు సిలువ వేసిన ఈ యేసునే మీరు మరియ కుమారుడు, వడ్లంగి కుమారుడు కదా అనుకుంటారు తప్ప ఏసేపు ఆయననే కాదు, ఈయననే మీరు సిలువేసినట్టి ఈ యేసునే దేవుడు ప్రభుగాను, ప్రభు అంటే రాజు అండి, ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయులు వంశమంతయు కూరుడిగా తెలుసుకొనవలెను అని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారంట. ఫుడ్ నోట్స్లో ఏమంటే అంటే పొడవబడి అంట. హృదయంలో ఏమైనా గుచ్చి తెక్కిలి నొప్పి లేస్తుంది, అట్లా నొప్పి అంటాడు. వాక్యం వింటున్నప్పుడు మనకు నొప్పి కలిగింది అనుకో, తప్పు చేస్తున్నానికి దేవుడు నన్ను గుచ్చుతున్నా అనుకోవాలా తప్ప మనసు కఠినం చేసుకోవద్దు. మనమైనా సరే వాళ్ళనే సరే.
నొప్పి కలుగుతుందంటే దేవుని దయ మనకు ఉంది. నొప్పి కలుగుతుందంటే నేను కోమలకు పోలే, ఇంకా బతికే ఉన్నా, సరిగ్గానే ఉన్నా అని అర్థం. అప్పుడు సరి చేసుకోవాలి మనం. అందుకే నేడు మీరు ఆయన మాట విన్నప్పుడు మీరు హృదయం కఠినపరుచుకోకండి అంటాడు. నేడు అనే దినం ఉన్నప్పుడే మీరు ఒకరికోరు బుద్ధి చెప్పుకోండి అంటాడు. బుద్ధి చెప్పుకోవాలండి. 100% మనం ఎవరు పర్ఫెక్ట్ కాము, కానీ పర్ఫెక్ట్ అవ్వటానికి మనం ట్రై చేయాలి. వాళ్ళు నొచ్చుకున్నారు. మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఆయన మా పితరులు చంపేసింది. మమ్మల్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తున మేము అవమానించింది, ఏలన చేసింది, నిర్లక్ష్యం చేసింది. అరే మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని బతికించడానికి వచ్చిన ఆయన మేము ఇంత అవమానించింది, ఇంత అవమానించాము, ఇంత తిట్టాము, ఇంత నిందించాము. ఆయన ఎంతగా ప్రేమించాడు, మా కోసం ప్రాణం పెట్టాడు. సిలువ మీద పొడుస్తుంటే కూడా, బల్లం పెట్టి పొడుస్తుంటే కూడా మమ్మల్ని ఏమన్నారు, తండ్రి వీడు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించాడు. ఇంత ప్రేమ మాయున్నా మేము ఇంతగానో ఇంత బాధ పెట్టింది, ఇంత హింసించింది, అసలు మేము మనుషులేమా అని పశ్చాత్తాప పడి వాళ్ళ హృదయం ఏమిది పొడవబడి నొచ్చుకున్నారు. నొచ్చుకున్నప్పుడు వాళ్ళ మనసులో కానీ ఒక మాట వస్తుంది, చదువునేనా, హృదయంలో నొచ్చుకొని ఆగేందని అక్కడే నొచ్చుకున్న తర్వాత సహోదరులారా మేము ఏం చేయాలా, మా తప్పు జరిగింది, మాకు నొప్పి కలిగింది, వాక్యం వింటుంటే వాక్యం మాకు తలిగింది, మా పరిస్థితి ఏదో మాకు అర్థమైపోయింది, మా నవనేత్రాలు వెలిగించబడ్డాయి, మేము తప్పు చేస్తాం, మా పితరులు తప్పు చేస్తారు, మేము కూడా తప్పు చేస్తాము, అయ్యో ఇంత ఘోరం జరిగింది, ఇప్పుడు నొప్పి కలిగింది. చదువున్నారు ఖచ్చితంగా నొప్పి దగ్గర చదువు. వారు ఆ మాటలు వింటుండగా హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దాము పేతురును కడమ అపొస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొందండి, మీరు మనసు మార్చుకుంటే సరిపోతుంది. మీ ధర్మశాస్త్ర కాలంలో బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నైవేద్యాలు పెట్టాల్సిన పని లేదు, గొర్రెలు మేకలను తీసుకొచ్చి చంపాల్సిన పని లేదు, మీరు ఏదో తపస్సులు చేయాల్సిన పని లేదు, గోనె పట్ట పట్టుకొని బూడిద పుస్తలు కూర్చోవలసిన పని లేదు, మీకు ఉపవాసాలు ఉండాల్సిన పని లేదు. మీరు ఒకటే పని చేయండి, మీరు మారు మనసు పొందండి. సులువు కదండి ఇది, మనకి ఈజీగా కష్టమైంది. మనకి మారు మనసు పొందటం చాలా సులువు, కానీ మనకేమనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది మనకి కదా. నిజంగా ఆ రోజు పాపం చేస్తే కొంతమంది వాళ్ళ స్తోమత తగ్గట్టు గొర్రెలను బలిస్తుండంట, దూడలను బలిస్తుండే, మేకలను బలిస్తుండే, వాళ్ళ స్థాయి పట్టి కొంతమంది పావురము, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు పిండి తీసుకుపోతుండే. నిజంగా అదే పద్ధతి ఇప్పుడు ఇట్లా ఉంటే మనకు నెలకు మటన్ కొనుక్కోవడానికే ఇబ్బంది. అక్కడే పాపాలకి ఎన్ని బలులు ఇస్తుండే మనము ఇస్తామా? అది మనకు సాధ్యమే కాదు. అది క్రీస్తు బలయ్యాడు కనుక బలి ఇచ్చాల్సిన అవసరం లేదు. మనసు మార్చుకుంటే సరిపోతుంది. మన తప్పులు మన పాపాల కోసం ఆయన సన్నిధిలో ఒంటరిగా మొరపెట్టి మన హృదయాన్ని నీళ్లు పోసినట్టు ఆయన సన్నిధిలో దారపోసి మనం ఒప్పుకుంటే క్షమిస్తాడండి. ఆయన మనని క్షమిస్తాడు. ఆయన మర్చిపోతాడు అన్నీ, తిరిగి చేయొద్దు మళ్ళీ మనం. చదువునేనా, మీరు మారు మనసు హృదయంలో నొచ్చుకొని కదా పేతురుని కడమ అపొస్తలుని అడిగారు, మేము ఏం చేయాలా, పరిష్కారం ఏంటి చెప్పండి. మీరు మారు మనసు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసునామములో యేసుక్రీస్తు బాప్తిసం పొందుకోండి. మీరు బాప్తిసం పొందండి, మీరు మారు మనసు పొందండి. ఇప్పటివరకు మీరు చేసిన పాపాలను క్షమిస్తాడు. అన్ని క్షమిస్తాడు. తిట్టాం కదా, నిందించాం కదా, అవమానించాం కదా, ఏలన చేసాం కదా, ఆయన బట్టలు పంచుకున్నాం కదా, అన్ని క్షమిస్తాడు. ఆయన ప్రేమభాయుడండి ఆయన యేసు ప్రభు. మొదటిసారి క్షమించాడు, రెండోసారి వచ్చేటప్పుడు క్షమించాడు. ఇప్పుడే యేసు రాకముందే మీరు మారండి, క్షమార్పణ కోరండి. మీరు బతుకున్నప్పుడే క్షమార్పణ కోరండి, బతుకున్నప్పుడే మనం మారాలా. చచ్చిపోతే అవకాశము నో ఆప్షన్ లేదుగా. ఇప్పుడే ఉంది దిద్దుకునే అవకాశం. చదువునేనా పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరము పొందుతుంది. మీకు మాత్రమే కాదు, ఈ వాగ్దానము మీకు ఇశ్రాయేలులారా, మీకు మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందును. ఇశ్రాయేలుకు మాత్రమే కాదు దేవుడు, యూదులకు మాత్రమే దేవుడు కాదు, సర్వలోకానికి ఆరిన నేల మీద ఉన్న మనుషులందరికీ యేసు ప్రభువు.
ఇది మీకే కాదు, అందరికీ ఇది చెప్పేస్తాడు. ఆయనను ఎవరు అంగీకరిస్తారో, మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుంటాడో, ఈ పరిశుద్ధాత్ముడు వరంగా వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు అందరికీ కావాలా, అందరినీ పిలిచాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. యేసు ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. యోహాను గారు మీరు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని యోహాను కూడా చెప్పాడు. పేతురు మాత్రం పరలోక రాజ్యం సమీపించింది అనలేదు. మీరు గమనించారా? సమీపించింది అనలేదైనా. ఎందుకు? ఇంకా సేపట్లో స్థాపన జరగబోతుంది. కంటిన్యూ చదువు నాయనా, కంటిన్యూ చదువు అట్లనే. ఇకను అనేక విధముల చేత అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అంటే వాళ్ళ మధ్యన ఉండండి, మీరు వాళ్ళలాగా ఉండొద్దు. ఎక్కడ పోతాం? వాళ్ళ మధ్య లేకపోతే అరణ్యంలో పోతాం. ఏమన్నా యెహోవాలాగా అడవిలోకి పోతామా? మిడతలు తిని తేనె దాక్కుంటుంటామా? ఉండలేము కదా. ప్రజల మధ్యన ఉంటాం. పాపం చేయకుండా ఉండాలా. పాపలతోనే ఉన్నాడు యేసుప్రభు, సుంకరులతోనే ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. చాలామంది స్త్రీలు కూడా వెంబడించారు యేసుప్రభుని. స్మార్ట్, చాలా అందగాడు యేసుప్రభు. ఎక్కడ టెంప్ట్ కాలే ఆయన, యవ్వనంలో ఉన్నాడు ఆయన. సహోదరులను చెల్లె భావంతో, తల్లి భావంతో, అక్క భావంతో చూశాడైనా. సహోదరి బంధ అనే భావంతో మనం చూసినప్పుడు మనం కూడా టెంప్ట్ కామె ఎక్కడ? ఎవరి మధ్యన ఉండొచ్చు. ఆయన మీద, యేసుప్రభు మీద ఏ నింద లేదు. ఆ కాలంలో ఎవరు ఏ నింద వేయలేదు. అంతమంది స్త్రీలను చుట్టుపక్కల ఉన్న అంత పర్ఫెక్ట్ పర్సన్ అయినా. మనం కూడా అలా ఉండగలం. ఆయన మాటలు విన్ని ఆయన అడుగుజాలు నడిస్తే. చదువునైనా, కంటిన్యూ చదువు. వచనం చదువునైనా, మర్చిపోయినా మళ్ళా. వచనం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం చదువునైనా. మీరు మూర్ఖులకు ఈ తరము వారికై వేరే రక్షణ పొందండి, వాళ్ళలాగా ఆలోచించకండి, వాళ్ళలాగా ప్రవర్తించకండి. అర్థమే తప్ప వాళ్ళని పోయి మూర్ఖులు అనే అనుమని కాదు. అక్కడ మనని సరి చేస్తా అని చెప్తున్నాడు. అది విగ్రహం రా, పోకు జోలికి అన్నాడు. మనకు చెప్పడానికి ఏం లేదని నువ్వు ఆడికి పోయి ఇది విగ్రహం అంటే వాడు మన మీద దాడికి రాడా? అనొద్దు, ఏమనొద్దు. మనకు చెప్పడానికి ఏం లేదు, మీరు పోకు బిడ్డ అన్నాడు. అంతే. వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యం హెచ్చరించాడంటే వార్నింగ్ అండి. హెచ్చరించకపోతే నాడు ఇశ్రాయేలు ప్రజలు వినరు, హెచ్చరించకపోతే నేడు క్రైస్తవులు వినరు. హెచ్చరించడానికి బోధకుడు సంఘం కాలేకపోతుంది మెల్లమెల్లగా. అదే దువ్వినట్టు చెప్పినాను, పర్లేదు మీరు రాకపోయినా పర్లేదు, 10% పంపండి. సండే మళ్ళీ ఫెస్టివల్ ఉన్నప్పుడు రండి, ఓకే గాడ్ బ్లెస్ యూ అన్నాడు అనుకో. మా పాస్టర్ చాలా మంచోడు అన్న. అందుకే పౌలు అంటాడు, నేను మనుషులు సంతోషపెట్టగోరును వాడైతే క్రీస్తు దాసుని కాకపోదును. ఎరిమేకి చెప్తాడు, దేవుడు నేను చెప్పింది పోయి చెప్పాలా, నువ్వు భయపడొద్దు. ఒకవేళ నువ్వు భయపడితే వాళ్ళ ఎద్దట నీకు భయం పెడతా, నేను నిన్ను భయపెడతా. చెప్పు, వాళ్ళని నేను ఇంప్రెస్ చేసేది, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలా? ఖచ్చితంగా నేను చెప్పింది చెప్పినట్టు చెప్పపోయాడా? చెప్పాడు ఇర్మి అట్లనే. కనుక మనం కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పాలా. కాబట్టి అతని వాక్యం చెప్పిన పరిశుద్ధాత్ముడు ఆహ్వానం జరిగిన తర్వాత పెంతెకొస్తు దినం నాడు కదా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ 12 మంది శిష్యులు అక్కడ పొందుకున్న తర్వాత అక్కడ పేతురు లేచి ప్రసంగం చేస్తుంటే, ఫస్ట్ ప్రసంగం అక్కడ జరుగుతుంటే అతని వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు చదువునైనా వచనం వాక్యం దొరికే చదువు. అతని వాక్యము అంగీకరించిన వారు బ్యాప్టిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడారు? చీకట్లో నుండి అపవాది రాజ్యంలోకి క్రీస్తు రాజ్యంలోకి చేర్చబడిరి. రాజ్యస్థాపన జరిగింది, క్రీస్తు రాజ్యంలోకి చేర్చబడిరి. ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది. అందుకే పేతురు చెప్పలేదు, ఇంకాసేపట్లో ఆయన రాజ్య స్థాపన జరగబోతుంది గనుక పరిశుద్ధాత్మ దేవుడు అందుకే వచ్చాడు గనుక సమీపించింది అనేది లేదు. ఆయన పరలోక రాజ్యం సమీపించింది అని యేసుప్రభులా చెప్పలేదు, పరలోక రాజ్యం సమీపించింది అని యోహానులాగా చెప్పలేరు. మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించిందని యోహాను చెప్పాడు. మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించిందని యేసుప్రభు చెప్పాడు. పేతురు చెప్పలే ఆ మాట. ఎందుకు? కాస్త ఇంకొద్ది సమయంలో రాజ్య స్థాపన జరిగిపోతుంది.
అతని వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది బ్యాప్టిజం పొంది చేర్చబడిరి. ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. లోకంలోకేని క్రీస్తు రాజ్యంలోకి వచ్చేస్తాడు. అపవాద్ బంధకంలోకేని క్రీస్తులోనికి వచ్చేసారు. చీకట్లోకేని వెలుగులోనికి వచ్చారు. పాపంలోకేని కదా వెలుగులోనికి వచ్చాడు. క్రీస్తు సంబంధులు ఇప్పుడు ఇదంతా చదువునైనా ఆ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు చూస్తాం. వీరు అపొస్తలుల బోధయందు సావాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు తెగక ఉండిరు. అంటే మొత్తం 24 hours ఆడిని ఉండరని కాదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు, ఈ పని చేస్తారండి. రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటందు కదా, తెగక ప్రార్థన చేయడం, తెగక అంటే కంటిన్యూ ఆరాధన మానతలేరు వాళ్ళు. ఆదివారం ఒక్కసారికి మనకి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు రాని ఫోన్లు అదే రోజు వస్తాయి మనకి. ఒక మాట చెప్పాలంటే టైం లేదంటారు, ప్రార్థన రమ్మంటే కొంతమంది టైం లేదని చెప్పొద్దు వస్తారు. నిజంగా చెప్పాలంటే మనసు లేదు రావటానికి కానీ చెప్పాలా, కానీ చెప్పము అట్లా, మనం చెప్పము, అది అట్లా చెప్పము. ఎందుకంటే లోపల పోద్దనే ఉంటుంది. మన మనసు మనకెరక, మనకంటే ముందు దేవుడికి ఎరక. కానీ అవతలకు తెలియదు కదా, మనసు లేదని ఎవరు చెప్పారు. టైం లేదంటారు. టైం లేదా? ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎక్కియాలి, నీకు ఇంజక్షన్ ఇవ్వాలి, ఇది 1 lakh రూపీస్ లేదా సస్తావంటే ఆటోమేటిక్ పైసలు వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి. అప్పుడు చదువు నేను ప్రతి వానికిని భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా యూనిటీ ఉంది అక్కడ. మొదటి శతాబ్దం క్రైస్తవులకి, మనకు లేరండి. నాకు తెలిసిన వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటుంది దమ్మాయిగూడలో, అన్నదమ్ములు ఒకటే చర్చికి వెళ్తారు, ఒకరితో ఒకరు మాట్లాడాడు. చెప్పి బేజారు. నిజం చెప్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. దాంతో వాళ్ళు ప్రార్థన చేయమంటే ఫార్మాలిటీ కోసం చేస్తున్నావు, కానీ మనసుకు ఇష్టమైతే చేయడానికి. నాకు ముఖం పట్టుకొని కూడా చెప్పిన, మీరు నేను వస్తే వాటర్ బాటిల్ తెస్తారు, అది తెస్తారు, బాగానే ఉంది, కానీ ఈ వాటర్ బాటిల్ తాగటానికి కూడా ఇబ్బంది అవుతుంది బ్రదర్ నాకు అని చెప్పిన. ఏందని అట్లా అంటున్నావు అంటే, మీరు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? 40 సంవత్సరాల వయసు దాటినాయి మీకు, ఇంకా ఇప్పటికీ అన్నదమ్ములు మాట్లాడుకోరేంటే మీరు. చర్చికి పోతారు, బల్ల తీసుకుంటారు, ఏం తీసుకుంటారు, ఎందుకు మొత్తం వాళ్ళు అసలు ఇంక వీళ్ళు మారుతారా అనే నమ్మకం కూడా లేదు. అట్లా అయిపోయారండి కొంతమంది. అట్లా ఉండొద్దు మనం. వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు, యూనిటీ ఉంది వాళ్ళలో. దేవుడు చాలా మెచ్చుకుంటాడండి మనం అట్లా ఉన్నప్పుడు. చదువు నేనా విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన అంతయు సమష్టిగా ఉంచుకొని ఇదియే గాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్సులకై ప్రతిదినం అండి, ఎవ్రీ సండే ఎవ్రీ సాటర్డే కాదు, ఇక్కడ ప్రతిదినమును దేవాలయములో తప్పక కూడుకొని, ఆబ్సెంట్ లేదు, అన్ని ప్రజెంటే, తప్పక కూడుకొనుచు ఇంట్లో కూడుకుంటారు, మందిరంలో కూడుకుంటారు. ఇప్పుడు బ్రదర్ చెప్తాడు ఇంకో, ఇప్పుడు అనౌన్స్ చేస్తాడు, రేపటి నుండి మీరు ఎవ్రీడే రావాలి ఈ టైంకి ప్రార్థన. కూడా ఒక్కరు రారు ఇడికి, వస్తారా? అస్సలు రారు, మాకేడ వీలైతే అంటారు. ఆ రోజు డైలీ కూడుకున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏ పనులు చేసుకోలేదా? జీవనోపాధి చేసుకోలేదా? వాళ్ళు ఏమన్నా అన్ని పనులు చేసుకుంటూ చేస్తారు. చదువునా ఇంటింట కూడుకొనుచు రొట్టె విడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన మనసుతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని
అనుదినము వారితో చేర్చుచుండెను. సువార్త ప్రకటిస్తున్నారు. నమ్మి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళతో చేర్చుచుండెను. అంటే ఈ నమ్మి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ, రక్షణ పొందుతున్న వాళ్ళందరూ, పాపాలు బ్యాప్టిజం ద్వారా కడుక్కున్న వాళ్ళందరూ ఈ ఇంచుమించు 3000 మందిలో జాయిన్ అయిపోతున్నారు. అందులో జాయిన్ అయిన వాళ్ళమే మనము. ఎవరమో మనము? ఆయన రాజ్యం అంటే మనమే. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక కంటే ముందు ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 5వ వచనం. ప్రకటన 1:5 వచనం. ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు ఆయన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. కంటిన్యూ చదువు నాయనా. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవుడికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. చేయుదును. చేశానా? ప్రజెంట్ అయిపోయింది. ఎవరి మనమంతా క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం అంటే మనమేనండి. ఈ రాజ్యానికి రాజు ఎవరండి? యేసుప్రభు అండి. చట్టం బైబుల్. మనం వధువు అయితే ఆయన వరుడు. మనం సంఘం అయితే సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మనం రాజ్యం అయితే ఆయన రాజు. ఇంకా రాజ్యం వచ్చును కాకంటే ఎట్లుంటుంది ఆయనకి? ఇంత భోజనం పెట్టిన తర్వాత ఇంకా పెట్టు నాకంటే ఎట్లుంటుంది? ఉన్నదే తినలే. మీనింగ్లెస్ అది. చదువు నేను 6వ వచనం ఒకసారి. అదే వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావమును యుగములు కలుగును గాక. ఆయన మనలను తన తండ్రియగు దేవుడికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇదిగో ఆయన మేఘురుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమునైనను చూచును, ఆయనను పొరిచిన వారును చూచుదురు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. 9వ వచనం. ఆల్ఫాయు ఓమేగయు నేనే. కంటిన్యూ చదువు. నేనే భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. 9వ వచనం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను పాలివాడనైన యోహానను నేనంటే యేసు ప్రభు రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో ఎవరున్నారు? పార్టిసిపేట్ చేశాడు. యోహాను కూడా అదే రాజ్యంలో ఉన్నాడు. అదే రాజ్యంలో ఉన్నప్పుడు ఈయన పట్టుకెళ్ళి పద్మసు దీపంలో వేసేసారు. అంటే ఈయన ఎందులో పార్టిసిపేట్ చేస్తాడు? ఆ క్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు, ఆ రాజస్థాపన జరిగినప్పుడు ఇంచుమించు 3000 మందిలో ఈ అపోస్తులలో ఈయన కూడా ఉన్నాడు అక్కడే. మంచిగా అన్నాడు. చదవండి 9వ వచనం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలో పార్టిసిపేట్ చేశాడు. రాజ్యములో పార్టిసిపేట్ చేశాడు. సహనంలోను పాలివాడైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించి సాక్ష్యము నిమిత్తము పద్మస్సు పరవాసినై ఉంటిని. అంటే పరవాసం చేసేస్తారు ఇక్కడ ఆయనని. పద్మస్సు దీపంలో వేస్తారు. అంటే అప్పటికి అదే రాజ్యంలో ఈయన ఉన్నాడు. అందులోనే 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఆయన త్వరగా. ప్రకటన 5:10. ప్రకటన 5:10. మనం మొత్తం పైకి చూసుకుంటే ఆయన దర్శనం చూస్తున్నప్పుడు సువాసనాసురుడైన తండ్రి అయిన దేవుడు ఒక సింహాసనంలో కూర్చొని ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంటుంది. వెలుపల లోపల రాయబడింది. ఆ గ్రంథం ఉప్పేటప్పుడు ఆ గ్రంథం తీసి చదవడానికి ఎవరు యోగులు లేనప్పుడు ఆ పెద్దలలో ఏడుస్తుంటారు. యోహాను ఏడుస్తుంటే అప్పుడు చెప్తాడు ఆయన ఆ సందర్భం ఇది. చదువునైనా.
మా దేవుడికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను 10వ వచనం నాయన 5:10 చదువు మళ్ళొకసారి. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. నువ్వు కరెక్ట్ చదవలే. నీ రక్తం ఇచ్చి అంటాడా? రక్తాన్ని మింగేస్తావా? నువ్వు ఒక్క నిమిషం చెప్తున్నా, ఒక్క నిమిషం నేనా 5:10 అవసరమైతే ముందుకే చదువు. ఇంకొక ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును, మహావృద్ధుడు అంటే దేవుని చేత ఉన్న ఆ గ్రంథము తీసుకొని దాన్ని విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆ భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివా చేయుదునా? చేసితివి. మనమే ఆయన రాజ్యం. ఇంకా నీ రాజ్యం వచ్చునుగా కంటే అది పొందిన వారికి తప్ప ఎవరికి తెలియదంటే ఇంకా మనకు తెలియలేదని అని అర్థం కదా. మనమే ఆయన రాజ్యం. చూడండి ఆయన కొలస్సీ 3:1-13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, దయ్యం అధికారం నుండి, చీకటి అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను. అయిపోయింది. చేసేను. యేసు రాజు, మనమే రాజ్యానికి చట్టం ఉంటుంది కదా. భారతదేశ రాజ్యాంగం ఉంటుంది. భారతదేశానికి రాజ్యాంగం ఉంటుంది. పరలోక రాజ్యాంగం 66 పుస్తకాలు బైబిల్. ఈ చట్ట ప్రకారంగానే జడ్జిమెంట్ మనకి. ఈ రాజ్యాంగ ప్రకారంగా వీళ్ళు న్యాయమూర్తులు కింద మీద చేసేస్తారు. ఇక్కడ మాత్రం న్యాయమే జరుగుతుంది. కింద మీద ఏముండదు. కేసులు కానీ సమస్యలు కానీ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండదు మనకి. ఇక్కడ శిక్ష నుండి తప్పించుకుంటాం. దేవుని లా నుండి, దేవుని చట్టం నుండి తప్పించుకోవడానికి సాధ్యం కాదు. అది ఇంపాసిబుల్, నామున్కిన్. ఆయన శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఈ కోర్టు నుండి తప్పించుకున్నా ఆయన కోర్టులోకి వెళ్ళి ఆయన కోర్టు నుండి మాత్రం తప్పించుకోలేం. రాజనివాసులుగా చేసాను. లూకా సువార్త 24:44 చివరిగా 1 కొరింథీయులు 15 కూడా చదువు. 15 కూడా రెడీ పెట్టుకుని లూకా సువార్త 24:44 ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవి అన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పితిని. మళ్ళీ చదువునాది ఒకటే వచ్చాం. అది 44 మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్త గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేర్చేవన్నీ ఉన్నాయని మీతో చెప్పితిని. ఇప్పుడు ఒక్క నిమిషం నేను అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పితిని, మరియు ఇవన్నీ నెరవేరినని వారితో చెప్పాను. ఏం చెప్పినాడు? అన్నీ జరుగుతాయని చెప్పా కదా. అన్నీ జరిగినాయి. మోషే గ్రంథంలో ఉంది, మీకా పుస్తకంలో ఉంది, ఇర్మియాలో ఉంది, హెచ్కేలు ఉంది, ఏషియా గ్రంథంలో ఉంది. అన్నీ నాకు గురించి పాత నిబంధన ఎక్కడెక్కడ సందర్భాలు రాయబడినాయో, యేసు మొదటి రాకడ కోసం అన్ని కంప్లీట్గా రాయబడినాయి. ఏమి మిగిలిలేవు, అన్ని కంప్లీట్గా అయిపోయినాయి యేసు ప్రభు కోసం. ఇప్పుడు ఒకటి మిగిలి ఉంది, రాజ్యాన్ని తండ్రికి అప్పగించాలా.
తండ్రికి రాజ్యాన్ని అప్పగించాలా. అదే 1 కొరింథీయులు 15:24 1 కొరింథీయులు ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి రాజ్యం అప్పగించున, రాజ్యం స్థాపించున. వచ్చి రాజ్యం అప్పగించున అంటే ఆ రాజ్యమైన మననే తండ్రికి అప్పగించేస్తాడు. అప్పుడు అంతం వచ్చును. ఇంకెక్కడ స్థాపిస్తాడు? స్థాపించడానికి కాదు, రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి రాబోతున్నాయన. దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. వాక్యం ద్వారా మనతో ఇంతసేపు మాట్లాడిన దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞత స్తుతులు. విన్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు.